ఇండస్ట్రీలో చాలా మంది దేవరా 2 ఉండదని, హైప్ కోసం దేవరా 2 అనౌన్స్మెంట్ చేశారని, ఒకవేళ తీస్తే ఒక 10 సంవత్సరాల తర్వాత తీస్తారని చాలా మంది అంటున్నారు. కానీ ఎన్టీఆర్ఏ తన నోటితో స్వయంగా మ్యాడ్ మూవీ ఫంక్షన్ లో దేవరా 2 ఉంటుందని, అయితే ముందుగా ప్రశాంత్ నీల్ సినిమా, తర్వాత కొరటాల సినిమా బీభత్సమైన స్టోరీ కాబట్టి 2026 ఎండింగ్ కి సినిమాను మొదలు పెట్టానని ఎన్టీఆర్ స్వయంగా చెప్పేశాడు. నిజమే కదా, కొరటాల శివకి దేవరా 2 లాంటి కథ రాయాలంటే చాలా టైం ఉండాలి. ఈ టైం సరిపోతుంది. దేవరా 2 తీస్తే మనకు కావాల్సిన ప్రశ్నలకి సమాధానం దొరుకుతుంది. మనకు కావాల్సిన సమాధానాలు ఏంటి అంటే, అసలు ఎత్తి ఎవరు, దేవరాను పొడిచింది నిజంగా వాళ్ళ కొడుకు వరనా లేదా కత్తి తీస్తా అలా కనపడ్డా, ఎత్తికి బైరాక్కి ఏదైనా సంబంధం ఉందా? ఎందుకంటే అజయ్ వాళ్ళు వచ్చి కొండలో ఎత్తికారు కదా. దేవరాకి ఎత్తికి ఏదైనా ఫైటింగ్ జరిగిందా? అసలు ప్రకాష్ రాజు మంచోడా చెడ్డోడా? అసలు దేవరా బతికే ఉన్నాడా లేదా ప్రకాష్ రాజు చచ్చిపోయాడని అబద్ధం చెప్పాడా? అసలు ఇవన్నీ దేవరా 2 లోనే మనం తెలుసుకోవాలి. అసలు మీరు చెప్పండి, దేవరా 2 చూడడానికి మీలో ఎంతమంది సిద్ధంగా ఉన్నారు?